హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించిన నోటీస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఈ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. చాలా రోజుల నుంచి ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నోటీస్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ నెంబర్ మనకి సిఎన్ నెంబర్ 05/2024. అండర్ గ్రాడ్యుయేట్ అనేది నోటీస్ తర్వాత వస్తుంది. ఎగ్జామ్ అనేది కూడా మనకి దీనికి తర్వాత జరగబోతుంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ June 5 నుండి June 23, అంటే టోటల్ 15 డేస్ అయితే మనకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఒకసారి గమనించండి. దీనికి సంబంధించిన లింక్ ఫర్ వ్యూయింగ్ ఎగ్జామ్ సిటీ డేట్, అలాగే ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది మనకి 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ డేట్కి 10 డేస్ బిఫోర్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి రావటం జరుగుతుంది. అలాగే ఈ కాల్ లెటర్ అనేది 4 డేస్ బిఫోర్ ఎగ్జామ్ డేట్కి 4 డేస్ బిఫోర్ ఈ కాల్ లెటర్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆధార్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆధార్ అనేది ఒరిజినల్ ఆధార్ కార్డు మీరు తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. అలాగే అది కాకపోతే ప్రింట్అవుట్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నారా లేదని ఒకసారి మీరు వెరిఫై చేసుకొని దానికి సంబంధించిన వెబ్సైట్ మనకి ఇచ్చారు. మీ యొక్క క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని ఆధార్ వెరిఫికేషన్ చేశారా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే UIDAI సిస్టంలో మనకి ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. అందులో మీకు మీ యొక్క వెరిఫికేషన్ సంబంధించి అన్లాక్డ్ కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి మనకి చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఇది ఎగ్జామ్ సెంటర్లో మనకి అక్కడ ప్రాసెస్లో భాగంగా మనకి చేయడం జరుగుతుంది. చెక్కింగ్ అనేది మీరు అది అన్లాక్డ్ కండిషన్లో ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి టోటల్గా ఒక 15 to 20 డేస్ టైం అయితే మనకు దొరుకుతుంది. సో ఇప్పటివరకు మీరు ఏ విధంగా చదివారు, మీ యొక్క సిలబస్ ఎంతవరకు కవర్ అయింది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్న టైంని ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగే మీరు చదివినంతా కూడా ఒకసారి రివిజన్ కూడా మీరు చేసుకోవాలి. కాబట్టి దాని ప్రకారంగా కొద్దిగా మీరు మీకున్న సమయాన్ని వినియోగించుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.